సినిమా ఇండస్ట్రీలో కథలు చేతులు మారడం అనేది చాలా కామన్. ఒక హీరో లేదా హీరోయిన్ చేయాల్సిన సినిమా వేరే వారి దగ్గరకు వెళ్ళడం ఇక్కడ తరచూ జరుగుతుంటుంది. అలా చేతులు మారిన సినిమాలు ఒక్కోసారి సూపర్ హిట్ అవుతుంటాయి, మరోసారి బొక్కబోర్లా పడుతుంటాయి. విక్టరీ వెంకటేష్ ఈ టాలీవుడ్ సీనియర్ హీరో క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రామానాయుడు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు విక్టరీ వెంకటేష్. అనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునలతో పోల్చుకుంటే విక్టరీ వెంకటేష్కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వారే ఫ్యామిలీ ఆడియన్స్. మొన్నటికి మొన్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన వెంకటేష్కు ఫ్యామిలీ హీరోగా ఆడియన్స్లో మంచి క్రేజ్ ఉంది. అందుకు ఆయన నటించిన ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలే కారణం. అలా విక్టరీ వెంకటేష్ను ఫ్యామిలీ ఆడియన్స్కు మరింత చేరువ చేసిన సినిమా రాజా. మొప్పులనేని శివ తెరకెక్కించిన ఈ సినిమాలో దివంగత నటి సౌందర్య హీరోయిన్గా నటించింది. సూపర్ గుడ్ ఫిలిం పతాకంపై ఆర్బి చౌదరి నిర్మించిన ఈ సినిమా 1999 మార్చ్ 18న రిలీజ్ అయింది. ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. విడుదలైన అన్ని చోట్ల 50 రోజులు ఆడిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే 71 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. 4 సెంటర్లలో రసోత్సవం జరుపుకున్న చిత్రంగా వెంకటేష్ కెరియర్లోనే మరుపురాని సినిమాగా రాజా సినిమా నిలిచింది. ఇక సినిమాలో వెంకీ, సౌందర్య కెమిస్ట్రీ అదిరిపోయింది. వీరి నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. రాజా సినిమా వెంకీ కెరియర్లో మరుపురాని చిత్రంగా నిలిచిపోతే అదే సినిమాలో తన అద్భుత నటనకు ఏకంగా నంది అవార్డు గెలుచుకుంది సౌందర్య. రాజా సినిమాలో హీరోయిన్గా సౌందర్య ఫస్ట్ చాయిస్ కాదట. ఇది ఉన్నితడిల్ ఎన్నై కొడితేన్ అనే ఓ తమిళ సినిమాకు రీమేక్. ఒరిజినల్ వర్షన్లో కార్తిక్, రోజా హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. నటిగా రోజాకు ఎనలేని క్రేజ్ తెచ్చిపెట్టింది. ఉత్తమ నటిగా తమిళనాడు స్టేట్ ఫిలిం అవార్డు అందుకున్న రోజా తెలుగు రీమేక్లో కూడా నటించాలనుకుంది. దర్శక నిర్మాతలు కూడా సరేనన్నారు. అయితే అప్పటికే రోజా చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి. అవసరమైన డేట్స్ సర్దుబాటు చేసుకోలేకపోవడంతో దీంతో దర్శక నిర్మాతలు సౌందర్యను సంప్రదించి రాజా సినిమాను పట్టాలెక్కించారు. అలా మొత్తానికి రాజా సినిమాను మిస్ అయింది రోజా. ప్రస్తుతం ఆ అందాల తార రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.